యాక్చువల్‌గా పుస్తకాలు చదవడం అనేది నాకు నైన్త్ క్లాస్ నుంచి అలవాటయిందండి. సో, ఐ హావ్ రెడ్ లాట్ ఆఫ్ బుక్స్. మేబీ థౌసండ్స్ ఆఫ్ బుక్స్ ఐ హావ్ రెడ్. ఇప్పటికి కూడా వందల కొలది పుస్తకాలు నా లైబ్రరీలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం, ఎందుకు ఆ విషయం మీకు చెప్తున్నానంటే, 2015 ఆన్వర్డ్స్ నేను చదివే పుస్తకాల సంఖ్య చాలా తగ్గిపోయిందని చెప్పాలి. ఎందుకంటే 2015లో నాకు ఓ మాతృమూర్తి తీతల మంగయ్యమ్మ గారని చెప్పి అర్తమూరుకు చెందినటువంటి వాళ్ళు నాకు 2 పుస్తకాలు పంపించారండి. అంటే అనేకమైన పుస్తకాలు పంపించారు. తర్వాత నేను అన్ని పుస్తకాలు ఇచ్చేసి ఆ 2 పుస్తకాలు మాత్రమే నేను ఉంచుకున్నాను. అదే ఓషో ద ఎంప్టీ బోట్ అనేటటువంటి దానికి అది తెలుగు అనువాదం. అదే వెన్ ద షూ ఫిట్స్, నీ పాదరక్షలు నీకు సరిపోతాయి అనేటటువంటి పుస్తకానికి వెన్ ద షూ ఫిట్స్ అనే పుస్తకానికి తెలుగు అనువాదం అది. అది 2 వాల్యూమ్స్ అండి. సో ఆ 2 వాల్యూమ్స్ చదివిన తర్వాత ఇంక వేరే పుస్తకాలు నాకు చదవాలనిపించలే ఇంకా. సో ఆ 2015 ఆన్వర్డ్ స్టిల్ నేను చదివే పుస్తకాలు రెగ్యులర్గా ఉండేటటువంటి పుస్తకాల్లో వెన్ ద షూ ఫిట్స్ ఉంటుంది. ఆ తర్వాత యూజీ కృష్ణమూర్తి గారు రాసినటువంటి ద మైండ్ ఈజ్ ఎ మిత్ అనేటటువంటి పుస్తకాలు ఉంటాయి. సో ఈ రచనలు చాలా ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నాయి. ఎందుకంటే సో ఇక్కడ వెన్ ద షూ ఫిట్స్ మీకు ఆ టైటిల్లోనే ఉంది. నీ పాదరక్షలు నీకు సరిపోతాయి అంటే నువ్వు వేసుకున్న షూ నీకు సరిపోకపోతే నడవలేవు కనీసం. అదేవిధంగా నీ జీవితం నీకు సరిపోకపోతే ఒకసారి ఆలోచించండి. నీ లైఫే నీకు సరిపోకపోతే, నువ్వు ఉద్యోగం చేస్తావు అది నీకు సూటబుల్ కాకపోతే, నీ కుటుంబం నీకు మ్యాచ్ కాకపోతే, నువ్వు పనిచేసే చోటు, నువ్వు తిరిగేటటువంటి పరిసరాలు ఏదైనా కానివ్వండి, ఎక్కడైనా అది నీకు సూటబుల్ కాకపోతే, సో ఆ పుస్తకం నిజంగా ఆ మాతృమూర్తికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి నేను. ఆ తర్వాత మిగిలిన పుస్తకాల సంఖ్య తగ్గిపోయిందండి. ఎప్పుడు చదివినా సరే వెన్ ద షూ ఫిట్స్ అనేక సార్లు చదువుకుంటాను. ఎన్నిసార్లు చదివానో నాకు లెక్క లేదని 2015 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు చదివాను పుస్తకాన్ని. అంటే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, సో వీలుంటే చదవండి. చువాంగ్ కానీ లావో ట్జు గురించి పుస్తకాలు కానీ, ఓషో రచించినటువంటి వెన్ ద షూ ఫిట్స్ కానీ, అదే చువాంగ్ 1 and 2లో తెలుగులో ఉంటుంది. సో చదవండి. అద్భుతమైనటువంటి సమాచారం ఉంటుంది. ఇంకా అంతకు మించినటువంటి జ్ఞానం బహుశా మనకు అవసరం లేదేమో అనిపిస్తుంది.